ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్. మార్చ్ నెలకి కొత్త సంవత్సరానికి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా ఎప్పుడు విడుదలవుతున్నాయో టీటీడీ నుంచి మనకు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే రావటం జరిగింది. అలాగే కొత్త సంవత్సరం జనవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు మరొక్క అవకాశం కింద హోమం టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. వాటి రిలీజ్ డేట్ కూడా మనకి రావటం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, మీ ముందుకి ఈ వీడియో ద్వారా నేను వచ్చేసాను కదా. అయితే ఈ టైంలో ఇంత రాత్రిపూట కూడా వీడియో రికార్డ్ చేసి మీ ముందుకు నేను వచ్చినందుకు తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా చిన్న రిక్వెస్ట్. ఇక ఫస్ట్ పాయింట్, ఈ నెల డిసెంబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. తప్పకుండా ఎవరైనా కానీ 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్తో రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఒకసారి సెలెక్ట్ అయిన వారు మరలా కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అయితే 180 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. తప్పకుండా మీరు అందరూ రిజిస్ట్రేషన్లో పాల్గొనగలరు. ఇక సెకండ్ పాయింట్, ఈ నెల డిసెంబర్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం, ఫ్లోట్ ఫెస్టివల్, ఈ 5 రకాల టికెట్లు విడుదలవుతున్నాయి. తప్పకుండా మీరు బుక్ చేసుకోండి. అయితే వీటి ధర ఒక్కొక్క టికెట్ 500 రూపాయలండి. కళ్యాణం టికెట్లు అయితే ఖచ్చితంగా 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి. 1000 రూపాయలు అయితే ఉంటుంది. మిగతావన్నీ కూడా ఒక్కొక్కటి 500 రూపాయలు. అయితే ఈ టికెట్లన్నీ కూడా ముందు సేవలో పాల్గొని సేవ అయిపోయాక తర్వాత స్వామివారిని మీరు దర్శనం చేసుకుంటారు. ఓకేనా అండి? ఉదయం 10 గంటలకు రిలీజ్ అయ్యే ఈ టికెట్లు సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు. ఇక అదే రోజు అనగా డిసెంబర్ 22 మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అయ్యే టికెట్లు కేవలము దర్శనం మాత్రమే, సేవ ఉండదు. మీరు ఈ రెండింటికి ఖచ్చితంగా తేడా తెలుసుకోవాలి. ఉదయం 10 గంటలకు పార్టిసిపేట్ చేసేది సేవ, తర్వాత దర్శనం. మధ్యాహ్నం 3 గంటలది కేవలము సేవ. టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడండి, దర్శనం మాత్రమే ఉంటుంది. ధర అనేది సేమే, కానీ ఉదయం 10 గంటలది సేవ, తర్వాత దర్శనం. మధ్యాహ్నం 3 గంటలది కేవలం దర్శనం మాత్రమే. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఇక థర్డ్ పాయింట్, ఈ నెల డిసెంబర్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకు కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. ఇవి పూర్తిగా ఉచితం. రోజుకి 750 టికెట్లు దాకా రిలీజ్ చేస్తారు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా అంగ ప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవచ్చు. అయితే అంగ ప్రదక్షిణ కూడా 90 రోజుల గ్యాప్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అంటే 90 రోజుల లోపల మీరు కనుక బుక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా బుకింగ్ అనేది అవ్వదు. ఓకేనా అండి? ఇక సెకండ్ పాయింట్ అనగా ఆ రోజు డిసెంబర్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల కోటా విడుదలవుతుంది. 65+ దాటిన సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్ కోటాలో బుక్ చేసుకోవచ్చు. వయోవృద్ధులకైతే వయసుతో సంబంధం లేదు, మీరు చక్కగా బుక్ చేసుకోండి. ఓకేనా? వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఆ టైం వచ్చినప్పుడు మీకు అన్ని ఇంకా డీటెయిల్గా చెప్తా. ఇక ఫోర్త్ పాయింట్ చాలా ముఖ్యమైనది, 300 రూపాయల దర్శన టికెట్ మార్చ్ నెలకి సంబంధించి ఈ నెల డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. బుక్ చేసుకోండి. అయితే ఒకసారి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే 30 రోజుల గ్యాప్ రెండోసారి బుక్ చేసుకోవడానికి మీకు ఉండాలి. చెక్ చేసుకోండి. ఓకేనా? అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకు ఈ టికెట్లన్నీ అయిపోయాక రూములు విడుదల చేస్తారు. అనగా డిసెంబర్ 24 మధ్యాహ్నం 3 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి.
తిరుమల కొండపైన రూమ్ కావాలి అంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక దర్శన్ టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది ఏదైనా పర్లా, సేవా టికెట్లు, ముందు గడప దర్శన్ టికెట్లు, అలా 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, ఏదైనా వయోవృద్ధులు, వికలాంగులు, ఏదో ఒక టికెట్ అనేది మీకు ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంటేనే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన సమాచారము. ఇక మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి జనవరి నెలకి సంబంధించి దర్శన్ టికెట్లు ఆన్లైన్లో ఎటువంటి టికెట్ బుక్ చేసుకోలేని వారికి చివరి అవకాశము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు. ఆ టికెట్లు ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. తప్పకుండా మీరందరూ బుక్ చేసుకోండి. ఈ టికెట్లు గనక మిస్ అయ్యారే అనుకోండి, ఇక జనవరి వారికి అవకాశం అనేది ఆన్లైన్లో లేదు. ఓకేనా? రోజుకి 200 టికెట్లు విడుదల చేస్తారు. ఎవరైనా కూడా హోమం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలిపిరి గోశాల వద్ద ఉదయం 9 నుంచి 11 లోపల ఈ హోమం అయిపోతుంది. అక్కడ టికెట్ స్కాన్ చేసుకొని 11 తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి మీరు 300 రూపాయల దర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇది జనవరి వారికి చివరి అవకాశం. ఓకేనా? ఇక డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్లు జనవరి నెలకు సంబంధించి విడుదల చేస్తారు. అనగా పద్మావతి అమ్మవారి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి, గోవిందరావు స్వామి టెంపుల్, ఇట్లా వివిధ లోకల్ టెంపుల్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన ఆల్ సేవా టికెట్లు కూడా జనవరి నెలకు సంబంధించి ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. వీటికి సంబంధించిన పూర్తి స్క్రీన్ షాట్స్ అన్నీ నేను ఆల్రెడీ పెట్టేశాను ఇక్కడ సైడ్న. ఒకసారి చూడండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా డీటెయిల్స్ అన్నీ పెడతా, ఒకసారి చూడండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకేనా? ఇక చివరిగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి అనగా డిసెంబర్ 29 టికెట్లు మనకి బ్లాక్ చేశారు కదా, డిసెంబర్ 30, 31, జనవరి 1 నుంచి 8 ఈ 11 రోజులకు సంబంధించిన దర్శన్ టికెట్లు అయితే ఈ కోటాలో అయితే ఎక్కడ మీకు విడుదల చేయరు. ఆల్రెడీ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పూర్తి బుకింగ్స్ అనేవి అయిపోయినాయి. ఇంకా ఛాన్సెస్ అయితే ఏమీ లేదు. ఈ స్లాట్లో కేవలము మార్చ్, జనవరి వాళ్ళకి ప్యూర్గా రిలీజ్ చేస్తారు. ఇక జనవరి అనగానే మీరు కంగారు పడిపోయి వైకుంఠ ఏకాదశి అవకాశాలు ఉంటాయేమో ఇట్లాంటివన్నీ ఏమీ పెట్టుకోవద్దు. ఓకేనా అండి? కేవలము మీకున్నటువంటి అవకాశం ఇదే. ఇక రథసప్తమి అంటారా? జనవరి 25 రథసప్తమి ఉంది కదా, దానికి సంబంధించి అవకాశము హోమం టికెట్లు ఏమైనా ఈ నెల 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తే బుక్ చేసుకోండి. అది కూడా ఇప్పుడు మనం చెప్పలేము, ఆ రోజు ఓపెన్ చేసి చూడటం తప్ప మరొక అవకాశం అయితే ఏమీ లేదు. ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాం మనందరం, మీతో పాటు నేను కూడా చూడాల్సిందే. 200 మందికి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకైతే ఏమి ఉండదు హోమం ద్వారా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, మార్చ్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు, అలాగే జనవరి నెలకు సంబంధించి హోమం టికెట్లు ఉన్న అవకాశాలన్నీ చెప్పా. ఇక ఈ రానున్న ఈ 3 నెలల్లో మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.